నమస్తే అందరికీ. ఆకలి గురించి మాట్లాడుకుందామా? శరీరం నాకు ఇంధనం అవసరమని మోగించే శరీరం ఆకలి అనమాట. డైటింగ్లో భాగంగా చాలామంది బాడీకి ఇవ్వాల్సిన క్యాలరీస్ కన్నా తక్కువ క్యాలరీస్ ఇస్తూ ఉంటారు. దీనివలన ఏమవుతుంది అంటే కనుక గ్రిల్లిన్ ఉత్పత్తి అయ్యి ఆకలి పెరుగుతూ ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి శరీరంలో గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, కానీ అది రక్తంలోనే ఉండిపోతుంది. శరీర కణాలను ఎప్పుడైతే రీచ్ అవ్వలేదో వాళ్ళకి ఆకలి అనేది పెరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా థైరాయిడ్లో ఏమవుతుంది అంటే హైపర్ థైరాయిడిజం వల్ల ఏమవుతుంది అంటే శరీరం సన్నగిలిపోతూ ఉంటుంది, కానీ శరీరం వాడుకునే శక్తి పెరిగిపోతూ ఉంటుంది. దాంతో ఆకలి పెరిగిపోతూ ఉంటుంది. ప్లస్ నిద్రలేమి ఉన్నప్పుడు ఏంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అనమాట. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు మామూలుగా ఎప్పుడైతే కనుక కార్టిజాల్ పెరుగుతుందో కార్టిజాల్ పెరిగి ఆటోమేటిక్గా ఆకలి పెరుగుతూ ఉంటుంది. సో ప్రోటీన్ అవసరం బాడీకి. ప్రోటీన్ కూడా తగినంత మోతాదులో మనం బాడీకి ఇవ్వలేనప్పుడు అది యోగట్లో దొరుకుతూ ఉంటుంది, చిక్కుడు జాతి గింజల్లో దొరుకుతూ ఉంటుంది. ఇలా ప్రోటీన్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి బాడీకి. ప్రోటీన్ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు కూడా ఆకలిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫైబర్ అనేది సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఫైబరు ఇవన్నీ కూడా తగిన మోతాదులో ఇచ్చుకుంటూ ఉండాలి. ఫైబర్ అనేది ఎప్పుడైతే మనం తగిన మోతాదులో కనుక ఆకుకూరలో దొరుకుతూ ఉంటుంది, ఇలా సంథింగ్ బెస్ట్ ఏ ఫుడ్లో దొరుకుతుంది అనేది మనం చూసుకుని దాన్ని తీసుకోగలిగినప్పుడు ఆ ఫైబర్ అనేది ఏంటంటే ఆకలిని కంట్రోల్లో ఉంచుతుంది. దాంతోపాటుగా